వేదికను అలంకరించినటువంటి ఎంకేఎన్ కరస్పాండెంట్ గారికి, ప్రిన్సిపాల్ గారికి, నా ముందున్నటువంటి చిన్నారులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములండి. ముందు ఎంకేఎన్ స్కూల్కి మా అబ్బాయిని జాయిన్ చేయక మునుపు అంటే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చాను. మా పెద్ద అబ్బాయి అభిజిత్ సిద్ధార్థికి, నెక్స్ట్ మా చిన్న అబ్బాయి ఆసిక్ సిద్ధార్థికి మాటలు వచ్చేవి కాదు. ఇక్కడికి ఈ స్కూల్కి తీసుకొని వచ్చేసరికి అంటే అసలు మనం చెప్పడమే కానీ అసలు వర్డ్స్ వచ్చేవి కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే నేను మా అబ్బాయి గురించి మాట్లాడాలి, పెద్ద అబ్బాయి గురించి, కాకపోతే చిన్న అబ్బాయి నుంచి స్టార్ట్ చేస్తాను. ఆసిక్ సిద్ధార్థికి అసలు ఏం మాటలు వచ్చేవి కాదు. స్కూల్లో అసలు జాయిన్ చేస్తే వీడు క్యాచ్ చేస్తాడా, టీచర్స్ చెప్పేవి అని అనుకునేవాడిని అనమాట. తీసుకొచ్చిన తర్వాత ఆసిక్ సిద్ధార్థ్ అసలు ఎంత డెవలప్ అయ్యారు అంటే అసలు మాటల్లో చెప్పలే అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. తను 6 months ఏమో నర్సరీ చదివాడు. తర్వాత మేడం గారు చెప్పారు, నీలిమ మేడం గారు, సార్ బాబు ఏజ్ ఏమో ఎక్కువ, క్లాస్ ఏమో చిన్నదైపోతుంది, చూడండి సార్ ఒకసారి మనం ఒక 6 months చూసిన తర్వాత క్లాస్ జంప్ చేయాల్సి వస్తుంది వాడి యొక్క పర్ఫార్మెన్స్ చూసి అని. అలాగే మేడం మీ చేతిలో పెట్టాం, మీరు ఎలా చెప్తే అలాగే అని చెప్పాను అనమాట ఆ రోజు జాయిన్ చేసిన రోజు. అయితే బాబు ఎంతగా డెవలప్ అయ్యాడు అంటే ఎక్సలెంట్గా చాలా డెవలప్ అయ్యి నార్మల్గా అంటే తన ఏజ్ పిల్లలు ఎలాగైతే స్పీడ్గా అందుకుంటారో టీచర్స్ చెప్పేవి తను కూడా అలాగే అందుకున్నాడు. ఆ విషయంలో నేను చాలా హ్యాపీ. ఇక మా అభిజిత్ సిద్ధార్థ్ విషయానికి వచ్చేసరికి అభిజిత్ సిద్ధార్థ్ ఏంటంటే చాలా అల్లరి. నేను ప్రీవియస్ స్కూల్లో తీసుకొని వచ్చేసరికి చాలా అల్లరి. అంటే నాకు ఎప్పుడు డైరెక్ట్గా చెప్పేవాళ్ళు కాదు టీచర్స్, ఆ ప్రీవియస్ స్కూల్ టీచర్స్ చెప్పేవారు కాదు, లాస్ట్లో చెప్పేవారు అనమాట. ఎలా చెప్పేవారు, సార్ మీ అబ్బాయికి అంటే నేను మార్క్స్ తక్కువ వచ్చాయని అడిగితేనే వాళ్ళు చెప్పేవారు అనమాట. లాస్ట్లో ఏంటంటే రేపు ఎగ్జామ్ అనగా అంటే ఒక 2 daysలో ఎగ్జామ్ అనగా ముందు వాళ్ళకి ముందుగానే పలానా క్వశ్చన్స్ మనం చెప్పిస్తుండేవారంట. ఓన్లీ అవే ప్రిపేర్ అయ్యి అది చూపించి మార్క్స్ ఇలా వచ్చాయని చెప్పేవారు. తీరా మనం అడిగేసరికి ఇంటి దగ్గరికి అడిగేసరికి అవి చెప్పలేకపోయేవాడు. ఇప్పుడు డౌట్ వచ్చి నేను అడిగాను అనమాట, ఏంటి ఎలా ఉంది మీరు ఇలా అంటే మార్క్స్కిను వాడు చెప్పేదానికి ఎక్కడ కోయిన్సైడ్ అవ్వడం లేదు అని అంటే, సార్ స్కూల్లో అల్లరి చేస్తాడు సార్, బాబు సరిగ్గా వినడు సార్ అని, అంటే డిసిప్లైన్గా ఉండడు అని చెప్పేసరికి, అయ్యో చివరిలో చెప్తున్నారు ఏంటి మేడం, ముందు మీరు చెప్పాలి కదా అని. నేను వెంటనే స్కూలు నా అకాడమిక్కి వచ్చేసరికి అక్కడి నుంచి ఎంకేఎన్లో నేను జాయిన్ చేశాను. ఎంకేఎన్లో జాయిన్ చేసిన తర్వాత టోటల్గా వాడి యొక్క యాక్టివిటీస్ అన్నీ చేంజ్ అయిపోయాయి. నేను దానికి చాలా హ్యాపీ అయ్యాం. మా పేరెంట్స్ ఇద్దరు కూడా, అంటే మేము మాకన్నా ఈ స్కూల్లో టీచర్స్ బాగా చూసుకుంటున్నారు. ఫుడ్ ఏం తినాలి అసలు ఎంత కేరింగ్ అంటే, బాలు సార్ మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే ఫుడ్ వాడాలి, అసలు ఏం తినాలి, ఎన్ని గంటలకు పడుకోవాలి ఎవరంటే చెప్తారు. ఒక్క వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి దానిలో సూచనలు ఇవ్వచ్చు, కానీ ఎన్ని గంటల వరకు చదవాలి, ఎన్ని గంటలకు మేల్కోవాలి, ఇవన్నీ చెప్పడం అనేది నిజంగా మీకు అసలు ఎంత థ్యాంక్స్, ఎంత తక్కువ చెప్పినా అంటే తక్కువే అవుద్ది థ్యాంక్స్ చెప్పినా. నెక్స్ట్ ఇక్కడ ఈ స్కూల్కి రావడానికి నేను ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, వెస్లీ అనే అబ్బాయి, అంటే నా ఫ్రెండ్ రామకృష్ణ వాళ్ళ అబ్బాయి వెస్లీ ఇక్కడ జాయిన్ అయ్యి కోరుకొండ సైన్స్ స్కూల్లో మనవాడు సెలెక్ట్ అయ్యాడు. అయిన తర్వాత ఏంటి అసలు మా ఫ్రెండ్ చెప్పాడు అనమాట, అక్కడ చాలా బాగా చెప్తారు, ఒకసారి బాబుని తీసుకొని వెళ్ళాను. బాబు అప్పటికే చాలా చిన్న ఏజు, అప్పుడు వాడు సెకండ్ క్లాస్ అయితే అప్పటికి బిల్డింగ్ లేదు, బిల్డింగ్ మామూలుగా ఉందన్నమాట, అంటే రేకుల షెడ్తో ఉంది. వచ్చి అక్కడ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశారు, ఎగ్జామ్ రాయించారు అనమాట. అప్పుడు ఈ షెడ్లో ఎంకేఎన్ ప్రీవియస్లీ ఏముండేదంటే ఈడబ్ల్యూఈ, ఎడ్యుకేషన్ విత్ ఎథిక్స్ అని, అంతే మేషారు, ఎడ్యుకేషన్ విత్ ఎథిక్స్. అంటే ఆ నేమ్ నేను బ్యానర్ చూసేసరికి ఇది డిఫరెంట్గా ఉంది, ఎడ్యుకేషన్ విత్ ఎథిక్స్, అసలు ఒకసారైనా విజిట్ చేయాలి అని చెప్పేసి అప్పుడు తీసుకొని వచ్చాను అనమాట. అప్పుడు వెస్లీ ఆ సీటు కొట్టడం, మా అబ్బాయి ఇక్కడ జాయిన్ అంటే అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మా అబ్బాయి కూడా కొట్టాలనే ఉద్దేశం మీద, సీటు కొట్టాలనే ఉద్దేశం మీద ఇక్కడ నేను జాయిన్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మన యొక్క భారతదేశం యొక్క భవిష్యత్తు ఎవరి మీద ఆధారపడి ఉందో తెలుసా? మీ మీదే ఆధారపడి ఉంది.
ఈ 4 గోడల మధ్య చదువుతున్నారే, ఏ స్కూల్ అయినా ఈ 4 గోడల మధ్య చదువుతున్నటువంటి పిల్లల మీద డిపెండ్ అయ్యి ఉంది. ఎందుకంటే ఇక్కడ చదువుకున్న పిల్లలే ఫ్యూచర్లో డాక్టర్స్ అవుతారు, ఇంజనీర్స్ అవుతారు, కలెక్టర్లు అవుతారు. సో వీళ్ళని ఇంత బాగా డిజైన్ చేసినటువంటి ఈ స్కూల్ మేనేజ్మెంట్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు కూడా సక్సెస్ అంటే రిమైనింగ్ పిల్లలు ఇప్పుడు 4th to 5th ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు కూడా మీ యొక్క సీనియర్స్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు కూడా సక్సెస్ఫుల్ అవుతారని నేను కోరుకుంటున్నాను. స్ట్రైక్ రేట్ 100% సాధించారు. అలాగే బాలు సార్ కూడా 16 మెంబర్స్లో 15 మెంబర్సా 16 మెంబర్స్లో 11 మెంబర్స్ అంటే నాటే ఈజీ అండి. సైనిక్ స్కూల్ యొక్క సిలబస్ అసలు చెప్పలేము, దాని బియాండ్ ద లిమిట్స్ అనమాట. అంటే సిలబస్ ఎంత ఉంటుందంటే నేను కూడా కాంపిటేటివ్ గ్రూప్ 2 2 సార్లు మెయిన్స్ రాశాను. ఆ సిలబస్ నేను ప్రిపేర్ అయ్యే సిలబస్సేనండి. ఇప్పుడు మన పిల్లల్ని ఇక్కడ చదివే పిల్లల్ని ఎంకేఎన్ స్కూల్లో చదివే పిల్లల్ని బ్యాంక్ టెస్ట్ కానీ తీసుకుని వెళ్తే వాళ్ళు ఈజీగా గెయిన్ అయిపోతారండి. కాకపోతే వాళ్ళకి మినిమం ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే 18 years కంప్లీట్ అవ్వాలి కాబట్టి వాళ్ళకి ఆపగలుగుతున్నాం, కానీ వాళ్ళు గ్యారెంటీగా బ్యాంక్ టెస్ట్ కూడా ఎదుర్కోగలరు. నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మోపాడ కిషన్ నాయుడు స్కూల్ అండర్ గైడెన్స్ ఆఫ్ EWE ఇన్స్టిట్యూషన్. ప్రైమరీ అయినా ప్రీ ప్రైమరీ అయినా సైనిక్ మరియు నవోదయ లాంటి అత్యున్నతమైన కోచింగ్ అందిస్తున్న మన మోపాడ కిషన్ నాయుడు స్కూల్ నియర్ 1 way ట్రాఫిక్ జంక్షన్ ఎస్కూట. నర్సరీ టు 5th class అడ్మిషన్స్ ఓపెన్.